ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని మొదట నెరవేర్చారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి సర్కార్ నిర్ణయించిన కొత్త పెన్షన్లను చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన మొదటి నెల విడుదల చేశారు. ఇక ప్రతి నెల 1వ తేదీ ఉదయం 6 గంటలకే సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్లను అందజేస్తున్న విషయం మనందరికీ తెలిసింది. అయితే తాజాగా పెన్షన్ల పంపిణీ విషయంలో ఏపీ సర్కార్ మార్పులు చేసినట్లు తెలుస్తుంది. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లను పంపిణీ చేసే ప్రభుత్వం ఈసారి ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్ అందజేయబోతున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీన పెన్షన్ల పంపిణీ అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. పంపిణీ విధానాన్ని రియల్ టైంలో పరిశీలిస్తుంది. 1వ తేదీని దాదాపుగా పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు పెట్టింది. అయితే ఈసారి మాత్రం డిసెంబర్ 1వ తేదీ ఆదివారం రావడంతో 2వ తేదీ కాకుండా నవంబర్ 30వ తేదీనే పెన్షన్లను పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు సచివాలయ సిబ్బంది నగదు పంపిణీ సిద్ధం చేయాలని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షలకు పైగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులకు నవంబర్ 30న శనివారం రోజున పెన్షన్లు అందనున్నాయి. వరుసగా 2 నెలల పెన్షన్ తీసుకున్న వారు సైతం 3 నెలల ఒకేసారి పెన్షన్లు తీసుకునే విధంగా చర్యలను చేపట్టారు. ఇలా గత ప్రభుత్వ హయాంలో 1వ తేదీని డబ్బులు ఇచ్చేవారు. కానీ 1వ తేదీ సెలవు రావడంతో కూటమి ప్రభుత్వం మాత్రం ఏకంగా నవంబర్ 30వ తేదీనే పెన్షన్లను పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టడంతో లబ్ధిదారులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.